రవి బ్రదర్ ఓపెనింగ్ ప్రేయర్ చేయండి, నేను పాట పాడతాం మేము. పరిశుద్ధులకు తండ్రి, కృపమైన జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ నీకే స్తుతులు స్తోత్రములైనా. నా దేవ నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టున్నారు ప్రభా. దేవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ నా ప్రభా, ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంతకు వచ్చినాంనైనా, మీ యొక్క సన్నిధికి వచ్చినాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఓ ప్రభా, మీ యొక్క సంపూర్ణతలు మమ్మల్ని నడిపించినైనా, మీకు నూతనమైన కృప, నూతన అభిషేకం మాకు దయచేయండి. నా దేవ నా ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరచండి ప్రభా. నా దేవ మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిష్టమైన రానే బిడ్డ త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభా. నా దేవ నా తండ్రి, ఈ ఆరాధనంతట్లో ప్రభా మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి. నైనా ఈ నెల 27వ తారీఖు ప్రభా, అయినా కప్పి గన్నారం అగ్రహారం అనే ప్రాంతానికి మేము బయలుదేరుతుండగా ప్రభా మీరే సహాయకులు నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. ప్రతి చీకటి శక్తి మీరు బంధించండి ప్రభా. అక్కడ 3 దినాల పరిచర్య అంతట్లో ప్రభా మీరు మాకు సహాయకులుగా ఉండండి. ప్రతి విషయంలో మీ కృప మీరు మాకు అనుగ్రహించినైనా, పాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో, అదేవిధంగా యూత్ మీటింగ్ లో, సండే స్కూల్ ట్రైనింగ్ లో కూడా ప్రభా మీరే మాకు సహాయకులుగా నడిపించండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి అయినా. ఏ రీతిగా ప్రభా బిడ్డలకు మేము బోధించాలా, ఏ రీతిగా ప్రభా వాళ్ళ హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉందో ప్రభా నైనా, నా తండ్రి అక్క సంఘాలను ఏ రీతిగా మేము బలపరచాలా నైనా మీరు మాతో మాట్లాడిన ప్రభా. మా తలంపులను, మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి ప్రభా. మీ యొక్క తలంపులు మాకు దయచేయండి అయినా. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి అయినా. మీ ఆత్మకార్యం జరిగించండి. ఎవరైతే ఆ బ్రదర్ ఆహ్వానిస్తుండో ఆ కుటుంబీకుల చుట్టూ కూడా మీకు కంచి పెట్టండి. వాళ్ళ మీద మీరు ఆశ్రయించండి. వాళ్ళ సేవ పరిచయలు మీరు దీవించండి ప్రభా. మీ కొరకు సాక్షణ పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి. మీ ఆత్మ నడిపింపు దయచేసి పాటల ద్వారా మహిమ పొందని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయినా మీ మహిమార్థమై నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి. ఆమేన్. 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 ప్రతి శ్రేష్ఠ అతి శ్రేష్ఠ జీవితయాత్రలో సాగి వచ్చితిని, జీవితయాత్రలో సాగి వచ్చితిని, ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా రక్షణకర్తవు నీవైతివే, నా రక్షణకర్తవు నీవైతివే, నేను ప్రభువా నిన్నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని, అంధకార శక్తుల ప్రభావం నుండి, అంధకార శక్తుల ప్రభావం నుండి నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గమైతివి, నీవే ఆశ్రయ దుర్గమైతివి, ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు పొందితిని, ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, నన్ను చేరాదీసి ఓదార్చితివే, నన్ను చేరాదీసి ఓదార్చితివే,
భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, ధైర్యంబు నాకు సగి, ధైర్యంబు నాకు సగితిని, పొందితిని నేను ప్రభువా యందు. రాతి శ్రేష్ఠ భూమియందు పొందితిని నేను ప్రభువా నుండి. రాతి శ్రేష్ఠ భూమియందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగాగొట్టను, సాతానుని దూతగా నలుగాగొట్టను. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసి, నీ కృపను నాకు దయచేసి ప్రభువాని నుండి. ప్రతి శ్రేష్ఠ భూమియందు పొందితిని నేను ప్రభువాని నుండి. ప్రతి శ్రేష్ఠ భూమియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతే, నీ ప్రేమ చేత ధన్యుడనైతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువాని నుండి. ప్రతి శ్రేష్ఠ భూమియందు ప్రభువాని నుండి. రాతి శ్రేష్ఠ భూమియందు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడవగు తండ్రి, మహోన్నతుడగు దేవ, వందనాలనైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాపాడినారు నాయన. ప్రతి పనిలో విజయం అనుగ్రహించినారు, సురక్షితంగా ఇంటికి చేర్చినారు. ప్రతి దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ముఖ్యంగానైనా మీ యొక్క కృపలో మమ్మల్ని నడిపిస్తూ ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు. పరిశుద్ధతలు నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు. అపవిత్రతని అసహించుకొని ప్రభా, పరిశుద్ధంగా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రం సమయంలో మాతో మాట్లాడండి నైనా, మా జీవితాలను సరిచేయండి ప్రభా. మీ యొక్క జ్ఞానమందు వర్ధిలుట దేవుని చిత్తమని కొలసల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయంలో ఉంది ప్రభా. కానీ మతపరమైన జీవితము అది ఎంతగానో బహు దూరంగా చేసుకుంది తన జీవితాన్ని. కానీ ప్రభా, మేము మతం నుంచి బయటికి వచ్చిన వాళ్ళం, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మతాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కాదు. అవునునైనా, కాబట్టి మీరు ఒక మంచి మార్గాన్ని చూపించినారు, నిత్య జీవం. అవును ప్రభా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. కాబట్టి అందులో మేము పోవాలా ప్రభా, అందులో జీవించాలా మేమునైనా, అందులో అనుభవపూర్వకంగా ముందుకు సాగాలనైనా. అటువంటి జీవితంలోనికి మనల్ని నడిపించి మాతో మాట్లాడి బలపరచండి నైనా ప్రభా. ఎంతగానో ప్రభా అలసిపోతున్నాము, నిరాశ నిస్పృహలో మేము ఉంటుండగానైనా మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాకు అనుగ్రహించి ఆదరణ ఇచ్చేస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభా. ఎక్కడ పోలేని స్థితి, అలజడిగా ఉంటున్న సమయంలో మంచి ఆలోచనలు ఇస్తూ మాకు ఆదరణ దయచేస్తూ ప్రభా మంచి సమాధానం అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ లోకంలో అంతా అల్లజడి ప్రభా, బాబేలు బబులోనుకు నిలయమైపోయింది నైనా. కానీ ప్రభా, మీలో మాకు సమాధానం ఉంది నైనా. కాబట్టి మిమ్మల్ని విడిచి మేము ఎక్కడ పోగలం? సమస్తం మీలో ఉంది తండ్రి. ఈ లోకంలో మరణం ఉంది ప్రభా, మీలో జీవం ఉంది నైనా. మేము మరణాన్ని అసహించుకుంటున్నాం,
ఈ లోకం అంతా శపితమైంది. ఎరికో పట్టణం శపితమైంది. అందులో ఉన్న ప్రతి వస్తువు శపితమైంది. ఈ లోకము ఎరికోతో పోల్చబడిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నైనా శపితమైన వాటి పట్ల ఆసక్తి చూపించకుండా ప్రభా నిత్య జీవం పట్ల మేము ఆసక్తి చూపించాలా. క్రీస్తు ప్రభా మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి అని మీరు కొలసి రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయంలో మీరు మాకు చూపించినారు. కాబట్టి ప్రతి క్షణము అవి వెతికే ఆసక్తి, అవకాశం, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తప్పని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్య జీవితాన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఎటువంటి తన్మలి హేతువు లేకుండా, ఎటువంటి తండ్రి సమర్థింపులు లేకుండా ముందుకు వెళ్లే బిడ్డలుగా తయారు చేయండి. మీ కాళ్ళ చెంత కూర్చొని నేర్చుకుంటే బిడ్డలుగా మళ్ళీ తయారు చేయండి ప్రభా. ఈ లోకంలో ఏది సాధించినా సమస్తం వ్యర్థం. మనిషి పొడవు చాట్లన్నీ వ్యర్థం. కాబట్టి నైనా మీ యందు సమాధానం కలిగి, మీ యందు సంతోషంగా ముందుకు వెళ్ళాలా ప్రభా. మీ యొక్క ప్రణాళికలలో ప్రభా, నిత్యమైన ప్రణాళికలలో మేము పాలు పొందాలనైనా మీ చిత్తానుసారంగా మేము ముందుకు పోవాలా. ఇంకా ఏమైనా తండ్రి మీ ప్రణాళికలు కొద్దుగా ఉంటే తండ్రి, ముగింపు లేకపోతే అవి మేము పొందుకొని దాని ప్రకారంగా జీవించాలా. అవి మీరు మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏ రీతిగా వీటిని గ్రహించాలా. ఎందుకంటే ప్రభా, మా యొక్క క్రిటికల్ మైండ్ మిమ్మల్ని మీ నుండి బహు దూరంగా తీసుకెళ్తుంది నాయన. ఈ క్రిటికల్ మైండ్ నుంచి మమ్మల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివేచించే ఆ యొక్క మనసుని మాకు, ఆత్మని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో పోగొట్టుకున్నాం మా లైఫ్ లో ప్రభా ఈ యొక్క క్రిటికల్ మైండ్ తో. ఏదో ఆ యొక్క తన్మలి మా యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్నాం నైనా. అది కాదు ప్రభా. ప్రతి క్షణం ప్రభా మీరే మా జీవితాలలో ప్రాధాన్యత. మిమ్మల్ని నిండు మనసుతో ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయం మేమేదో సాధిస్తున్నామని కానీ కాదు ప్రభా, సమస్తం వ్యర్థంనైనా. కాబట్టి నైనా మీ చిత్తానుసారంగా సాధించాలా ప్రభా. మిమ్మల్ని మహిమపరచాలా, మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలా. అందుకొరికే ఇంకా బ్రతికున్నాం నైనా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడున్నా గానీ ఈ పనిని మేము కొనసాగించుకోవాలా. అటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. నిత్య జీవానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడు ధ్యానించలేదు మనం. ఒకవేళ ధ్యానించుంటే ఇది యథావిధిగా అయిపోయిన వాక్యమే ఉంటుంది. కాబట్టి నిత్య జీవనం సంబంధించిన విషయంలో ముఖ్యంగా మన తండ్రి, మన దేవుడు త్రియేక దేవుడు అన్న విషయం మనకు అందరు తెలుసు. కొన్ని చర్చెస్ స్వీకరించావు, కొన్ని చర్చెస్ స్వీకరిస్తాయి. స్వీకరించే చర్చెస్ ని ట్రినిటీ బిలీవింగ్ చర్చెస్ అంటారు. స్వీకరించని చర్చెస్ ని వన్నెస్ చర్చెస్ అంటారు. అంటే జీసస్ ఓన్లీ అనే చర్చెస్ అన్నట్టు ఇవన్నీ. అయితే ఓ దశలో జీసస్ ఓన్లీ అని కూడా మనం నమ్ముతాం. బట్ ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని తండ్రిగా చెయ్యి పట్టి నడిపించిండు కాబట్టి తండ్రి అని సంబోధిస్తున్నాం. కాబట్టి త్రియేక దేవుణ్ణి మనం ఏ రీతిగా గ్రహించగలుగుతున్నాం. ఆయన తండ్రిలాగా ఒక పాత్రను వహించినట్టు మనం చూస్తాం కాబట్టి తండ్రి అని సంబోధిస్తున్నాం. మన ప్రభు కూడా పరలోక ప్రార్థన నేర్పిస్తప్పుడు పరలోకముందున మా తండ్రి అని సంబోధించమని చెప్తుండే ప్రార్థనలో. దాని తర్వాత ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహించబడెను, శిశువు పుట్టెను, కుమారుడుగా మనకు అనుగ్రహించబడని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందు నిమిత్తము అంటే ఆయన విధేయత చూపించి తను రిక్తునిగా చేసుకున్నాడు. మన విమోచన నిమిత్తము ఆయన తన జీవితాన్ని బలియాగంగా అర్పించుకున్నాడు. కానీ ఇప్పుడు మటుకు ఆయన పరిశుధాత్మ రూపకంగా ఉన్నాడు అనేసి యేసుప్రభువే జ్ఞాపకం చేస్తారు మనకి. యోహాను సువార్తలో మనం ఎన్నిసార్లు చూసినాం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీకు మంచిది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైనది ఆదరణకర్త అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుండ అన్నట్టు. పరిశుద్ధాత్మ ఎంత ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఈ 2000 సంవత్సరాల నుంచి అనేది మన ప్రభు నోటి ద్వారా నుంచి వచ్చిందంటారు. ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటాను, స్ట్రైట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ అంటాం. అంటే ఇంకా శిష్యులు చెప్పింది కాదు, ప్రవక్తలు చెప్పింది కాదు, నువ్వు నేను చెప్పింది కాదు. డైరెక్ట్ మన ప్రభువే చెప్తున్నాడు, నేను వెళ్తేనే మీకు మంచిది, నేను వెళ్ళకపోతే మీకు మంచిది కానే కాదు. అట్లా కూడా రివర్స్ చేయొచ్చు కదా వాక్యాన్ని. నేను వెళ్తేనే మీకు మంచిది అంటే మళ్ళీ అది ఆ మంచిది ఏందో నువ్వు గ్రహించి స్వీకరిస్తేనే నీకు మంచిది అవుతుంది. లేదు నేను దాన్ని తృణీకరిస్తానంటే ఎప్పటికీ కూడా మంచిది కాదన్నట్టు. కాబట్టి ఆ యొక్క త్రియేక దేవుడు ఏ రీతిగా అయితే తండ్రి, కుమారుడు, పరిశుధాత్మ రూపకంగా ఈ రోజు వరకు కూడా ఉన్నాడో, మనిషిని కూడా దేవుడు ఆ త్రిత్వంగా మార్చినట్లు, పుట్టింపజేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. జస్ట్ నేను ఒక 3 places లో చూపించగలను. అది బైబిల్లో
ఈ ఫస్ట్ టైం మనం రిలీజ్ చేస్తున్నాం ఈ విషయాలని. ఇంతకుముందు నేను ఎక్కడ ధ్యానించాలి ఈ వాక్యాలని. మొట్టమొదటిసారి ఇక్కడ నేను దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ధ్యానించడానికి మీతో పాటు కలిసి ప్రయత్నిస్తున్నా. న్యాచురల్లీ అందరు రిసీవ్ చేసుకోరు. బట్ ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటంటే బైబిల్ ఎక్కడుంది బ్రదర్ అంటారు ఎవరైనా కానీ. ఉన్నదని చూపిస్తేనేమో అది కాదు బ్రదర్ అంటారు. అంటే ఇదంతా క్రిటికల్ మైండ్ అన్నట్టు. ఫస్ట్ పాయింట్ రిలీజ్ చేసినప్పుడు బ్రదర్ ఇది బైబిల్లో ఉందా బ్రదర్ అంటే ఏదో మంచి హోలీగా ఏదో సిన్సియర్గా అడిగినట్లు ఉంటది. బట్ హిడన్ లో ఏదో ఉంటది క్రిటికల్ మైండ్ అన్నట్టు. తెలియకనే మన బలహీనత అన్నట్టు, మనకు తెలియకనే దీన్ని క్రిటిక్ చేస్తుంటాం అన్నట్టు మనం. కానీ చిన్నపిల్లల గురించి అందుకే చెప్తాడు, చిన్నపిల్లలు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఆటంకపరచొద్దు అంటే వాడికి ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ. పెద్దలతోనే వచ్చిన ప్రాబ్లం అది. ఏంటంటే ఈ క్రిటికల్ మైండ్ మనల్ని ఎంతగా డిస్ట్రాయ్ చేసిందంటే నువ్వు చావనే చావవు. కానీ ఎంత తేటగా ఉంది, ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందిన వాడు చావడనుంది వాక్యం. ఆయన మళ్ళీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈరోజు మనుషులు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందిన వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. ఎందుకు చావరు? ఆ కాన్సెప్టే సరిగా అర్థం చేసుకోలేకపోయినాం మనం ఈరోజు. కాబట్టి చూడండి, మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో బహు డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇది నేను అర్థం చేసుకున్నాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అంటే అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డమా లేదా అని పరీక్షించుకుంటే బాధ్యత నీ జీవితం, నా జీవితం. నేను ఒక దశలో పరిశుద్ధపరచబడ్డాను, గ్రాడ్యుయేట్ గా పరిశుద్ధపరచబడ్డాను, ఒక లెవెల్లో పరిశుద్ధపరచబడ్డాను, పర్సెంటేజ్ ఆఫ్ పరిశుద్ధపరచబడ్డాను. అక్కడ ఏముందంటే సంపూర్ణంగా అంటే 100% పరిశుద్ధత ఉన్నదా? ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిందే. అందరికీ డౌట్స్ వస్తాయి. ఏమైంది? నా క్రిటికల్ మైండ్ డిసపియర్ అయిపోతుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక అంటే మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడినమా కాదా అనేది ఈ దినం నువ్వు ప్రార్థనలో కూర్చొని అడిగినప్పుడు తెలుస్తుంది నీకు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడని రాయి రప్ప కాదని మనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే నేను ఆయన స్వరం 2 సార్లు విన్నాను కాబట్టి నాకు తెలుసు. గర్వంతో చెప్తుంది కాదు, కానీ తీవ్రమైన ఆత్మీయ ఆసక్తితో, రోషంతో చెప్తున్న విషయాలు ఇవన్నీ. కాబట్టి ఆయన ముఖాముఖి చూసిన వాడిని నేను గర్వంగా చెప్తుంది కాదు. ఆయన ఎందుకు తను కనపరుచుకున్నాడు నాకు, నేనేమైనా గొప్ప అంటే కాదు. ఏ రూపకం గొప్పని కాదు. నేను నాకెందుకు స్పెషల్ గా పిలిచి నాకు స్వరం వినిపించిండు అంటే నేనేమైనా స్పెషల్ అని గానే కాదు అసలు. మొన్న ఒక కాన్ఫరెన్స్ లేదా పాస్టర్స్ కాన్ఫరెన్స్ నేను చెప్తున్నాను, కొన్నిసార్లు దేవుని బిడ్డలమయ్యండి మనము చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మనము ఎన్నో సంవత్సరాలుగా దేవునిలో ఉంటూ ప్రార్థన జీవితంలో ఉంటూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు నువ్వు యేసుని చూడలే ముఖాముఖిగా. అన్యులు ఆయనను చూసి రక్షణలకు వస్తున్నారు, హిందువులు ముస్లింలు ఆయనను చూసి రక్షణలకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్రిటికల్ మైండ్ కాదు, అది వాడికి ఎక్కలేని ఆసక్తి. అందుకే 3 దేవతలను పూజిస్తాడు. ఒక దేవుని పూజించడానికి ఎంత కష్టపడుతున్నాం మనం. వాడు ఆ టెంపుల్ ఈ టెంపుల్ పోయి రాళ్ళు అన్నిటికీ మొక్కుతాడు, కొబ్బరికాయలు కొడతాడు, డబ్బులని వృధా చేసుకుంటాడు, బలిలు అర్పిస్తాడు. ఎంత ఒక బర్రెని అర్పించాలంటే 8,000 నుంచి 15,000 వాడు అప్పులు చేసి, ఎంత ఆసక్తి చూడండి. ఫాల్స్ ఫెయిత్ అయినా కానీ ఆసక్తి మట్టుకుంటుంది, తీవ్రత ఉంటుంది. కానీ మనకి ఎక్కడుంటుంది చెప్పండి? మన జీవం గల దేవుణ్ణి ఆసక్తితో వెతికింది ఒక రోజు లేదు, 24 hours లో. ఏ రోజన్నా 24 hours టైం స్పెండ్ చేసినామా? ఒక 6 hours. మన బ్రదర్ చెప్తుంది మన గ్రూప్ లో, పలాని బ్రదర్ ని ఆదివారం ఆరాధనలో వాక్య పరిచర్య కొరకు పిలవాలంటే ఆ బ్రదర్కి ఒక కండిషన్, బ్రదర్ మీరు 6 hours ప్రార్థనలో ఉన్నారా, సిద్ధపడినరా వాక్యానికి అని. అదే ఆ ప్రశ్న మనకి వేసుకుంటే ఖచ్చితంగా గుండె పగిలిపోతుంది మనకి. వేషధారణ జీవితం అన్నట్టు మనం ఆనెస్ట్లీ చెప్తున్నాం. మనం 6 hours స్పెండ్ చేస్తున్నామా? ఫర్గెట్ అబౌట్ 6 hours, కనీసం 2 hours కూడా స్పెండ్ చేస్తలేం మనం. అది క్వాలిటీ టైము 2 hours అన్నిటిని మర్చిపోయి, సౌండ్స్ అన్ని మర్చిపోయి, ఆ చెవులలో దూది పెట్టుకొని ఇంకా ఏ సౌండ్ వినిపించద్దు. ఒక్క దేవునితోనే నువ్వు ఆయన సన్నిధిలో సమయం గడపాలా, ఆయనతోనే సంభాషిస్తూ ఉండాలా. ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఉండకుండా మనం అట్లా చేస్తున్నాం క్వాలిటీ టైం. వీళ్ళు కొంతమంది భక్తులు కొండల మీదకి గుహలకి ఎందుకు పోతారంటే కారణం అదే, ఆయనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనేసి. కానీ అమ్మ ఒక కాలం వస్తుంది మీరు ఎక్కడ పోవద్దని కూడా చెప్పిండు కదా సమరయ స్త్రీతోని. మీరు కొండలు ఎక్కనవసరం లేదమ్మా, గెరిజిం పర్వతం మీద మీకు ఒక మందిరం ఉండే అమ్మ, ఆ మందిరము మీరు పూజించే వాళ్ళు నాకు తెలుసు అవన్నీ, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నువ్వు చెప్తున్నావు కానీ
అయ్యా మళ్ళీ ఆ మందిరం మీరు కూలగొట్టింటారు కదా, మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమో యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలోకి రానియకపోతిరి, అంటరాని వారిమని మాకున్న మందిరాన్ని మీరు కూలగొడుతురి. మళ్ళీ మేము ఎక్కడ పోయి ఆరాధించుకోవాలి దేవుని? అయ్యా అమ్మ ఒక కాలం వస్తుంది మీరు ఎక్కడ పోను అవసరం లేదమ్మా. ఆయన త్రియేక దేవుడు, ఆత్మ గనుక ఆయన ఆరాధించాల్సింది ఆత్మతోను సత్యంతోను. సమరయ స్త్రీతోని అంటే ఆమె ఏమంటాం, సగం యూదులు సగం అన్యులు అంటాం కదా. సమరయులు అంటే సగం యూదులు, అంటే ఒక యూదునికి ఒక అన్య స్త్రీకి పుట్టిన వాళ్ళని సమరయులు అంటారు. అని ఆమెకుందంత తీవ్రత, అటువంటి ఆసక్తి. ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ సత్యం, త్రియేక దేవుని గురించి ఆమెకు పరిచయం చేస్తున్నాడు. ఆమె స్వీకరించింది, కానీ ఈ రోజు మనం స్వీకరించలేని స్థితిలో ఉన్నాం ఆ యొక్క సత్యాన్ని. ఆయన ఏమంటుండే చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఇది చాలా ఛాలెంజింగ్, టఫెస్ట్ బైబుల్ వాక్యం నేను చెప్తాను ఈరోజు. ఇంతవరకు నేను ఎప్పుడు రిలీజ్ చేయలే వాక్యాన్ని, ఎందుకంటే నేను కూడా సిద్ధపడలేదు దీన్ని రిలీజ్ చేసుకోవడానికి కొరకు. ఎందుకు సంపూర్ణమైన పరిశుద్ధత చెప్పమంటారా? అక్కడ ఉంది చూడండి వాక్యం, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును. ఈ మూడు అంటే మనిషి కూడా ట్రినిటీ అనేది పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి దొరకలేదు అంతవరకు ఈ వాక్యం. పౌలుకి ముందు ఏ శిష్యునికి దొరకలేదు, ఏ ప్రవక్తకు దొరకలేదు. నేను చూసిన ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్స్, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏ ప్రవక్తకి ఈ మిస్టరీ దొరకలేదు. పౌలు ఒక్కనికే దొరికింది. అక్కడ నాకు ఆ రహస్యం తెలిసింది. నువ్వు ఏ రోగం లేకుండా దీర్ఘకాలం బ్రతకాలంటే నీవు ఇష్టం ఉన్నప్పుడే నీ ప్రాణాన్ని విడిచిపెట్టగలవు. అంతవరకు నువ్వు నీ ప్రాణాన్ని విడిచిపెట్టలేవు. నీ ప్రాణం నేను విడిచిపెట్టకుండా ఉండాలంటే ఈ వాక్యం ఒకటే సీక్రెట్. ఏంటంటే మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆటోమేటిక్ గా ఎట్లా కాపాడబడుతుంది చెప్పండి? సంపూర్ణంగా అంటే ఏంటంటే నీ శరీరంలో ఎటువంటి డిసీజ్ ఉండడానికి వీల్లేదు. ఇది కొంచెం డిఫికల్టే, ఇది మనం ధైర్యంగా చెప్పలేం కూడా స్టేజ్ మీద. బట్ చెప్పకపోతే నువ్వు దాచిపెట్టబడ్డావు, నువ్వు వాక్యాన్ని దాస్తున్నావు, బయటికి రిలీజ్ చేస్తలేవు. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడకపోతే సంపూర్ణంగా కాపాడబడవు అని చెప్తుంది ఈ వాక్యం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. అంటే పరిశుద్ధతలో కూడా గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి అనేది చెప్తున్నా అక్కడ. ఆత్మీయ స్థితిలో కూడా గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. ఆత్మీయ స్థితిలో గ్రాడ్యుయేషన్స్ అంటే ఉదాహరణకి, ప్రవ్వా నీ నామం నా దయ్యంలు కూడా వింటనే మా మాటలు అన్నారు. అంటే మన ప్రభు యొక్క ఆత్మీయ గ్రాడ్యుయేషన్ ఏ లెవెల్ ఉందో ఊహించుకోండి. ఉత్త ఆయన పేరు వింటేనే గజగజ వణుకుతున్నాయే. మరి ఆయన డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు అవి ఎన్నో సేన అనే దయ్యం, అది దగ్గర 7,000 స్పిరిట్స్. అవి ఒక్క వ్యక్తిని విడిచిపెట్టిపోయినాయి. అయితే ఈయన సృష్టికర్త కదా, ఈయన వాటిని శాశ్వతంగా నరకాన్ని పంపొచ్చు కదా, మరి వాటిని ఎందుకు పంపలే? అవి అడుగుతున్నాయి ఏమనంటే, ఇది మా స్థలము, ఇది మా లొకేషన్, మాకు ఇక్కడ అథారిటీ ఉంది, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇక్కడి నుంచి వెలగొట్టకుంటుంది. యేసుప్రభువుకి అర్థమైంది ఏంటంటే, ఈ స్పిరిట్స్ కి కొన్ని లొకేషన్స్ లో ఎప్పుడో ఇటర్నల్ ఆ టైంలోనే దేవుడు పర్మిట్ చేసినట్లు నేను కొంతకాలం కిందట చూపించిన ద్వితీయోపదేశ కాండంలో. ప్రతి దేశానికి ఒక దేవదూతని అధికారం ఇచ్చేసిండు అనేసి అక్కడ వాక్యం చూపించిన. నేను చాలా క్లియర్ గా చూపించిన. ప్రతి దేశానికి, అన్ఫార్చునేట్లీ అవి ఫాలెన్ అయిపోయినాయి, ఈ రోజు ఫాలెన్ ఏంజల్స్ అయిపోయినాయి. కానీ ప్రతి దేవదూతకి ప్రతి దేశం మీద అధికారం ఇచ్చిండు. ఆ దేవదూతకి ఏంటంటే, నువ్వు ఆ దేశానికి ఉన్న రాజుకి సహాయపడుతూ ఆ దేశ పరిపాలనలో సహాయపడాలా, దేవుని యొక్క ప్రణాళికలని అక్కడ నువ్వు కొనసాగించాలా. అయితే ఈ పడిపోయిన దురాత్మలు ఇవేం చేసినాయి, ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నాయి ఈ లోకాలను, వాటి స్వార్థం కొరకు. ఆ రాజులని ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నాయి, మనుషులని ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. కానీ అక్కడ ఆ ద్వితీయోపదేశ కాండం వాక్యంలో దేవుడు అంటున్నాడు, సమస్త దేశాలని దేవదూతలకు నేను ఇచ్చేసిన అధికారం, కానీ ఇశ్రాయేల్ దేశం మీద నేనే రాజుగా ఉంటానని తీర్మానించుకున్నాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని. ఎందుకంటే ప్రకృతి సహజమైన ఇశ్రాయేల్ దేశం గురించి చాలా మంది అనుకోవచ్చు ఆ వాక్యం ధ్యానిస్తుంటే, కానీ నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఆత్మీయ ఇశ్రాయేల్ కొరకు ఆయననే రాజు, నా రాజు. అందుకే ఇది పరలోకము, ఇది పరలోక రాజ్యము అని ఎందుకు పరిచయం చేసిండంటే, ఇది రాజ్యం, ఇది భూమి మీద రాజ్యం, దేవుని రాజ్యాలు ఇవన్నీ. ఒకప్పుడు అవి దుష్టుని ఆధీనంలో పడిపోయినాయి. ఇప్పుడు వాడు దాన్ని పరిపాలిస్తుండే. ఎందుకంటే ఆదాం పాపం వలన ఈ దేవదూతలన్నీ ఆయనకి ఈల్డ్ అయిపోయినాయి, వాడికి ఈల్డ్ అయిపోయినాయి. అందుకు ఆ యొక్క యేసుప్రభు ఉపవాసం ఉన్నప్పుడు వాడు మాట్లాడుతున్నాడు యేసుప్రభుతో,
ఈ ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నిటి మీద నాకు అధికారం ఉన్నది అన్నాడా లేదా పదం? నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వానికి ఇస్తా అన్నాడు. కాబట్టి ఎవరిని ప్రెసిడెంట్ చేయాలా, ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేయాలా వాని ఆధీనంలో ఉంది. అది నాకు తెలుసు. ఆ వాక్యం ప్రకారంగా నాకు మొక్కితే ఈ లోకపు రాజ్యాలని నీకు ఇస్తా, నాకు మొక్కితే ఈ లోకపు రాజ్యాలని నీకు ఇచ్చేస్తా, నువ్వు పోయి సిలువ ఎక్కడం ఎందుకు, మరణించడం ఎందుకు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలా అంటే ఏంది ఈ యొక్క విధానం? మనకు తెలుసు, ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకున్నావో నీ యొక్క ఆత్మ రక్షింపబడిందని. మళ్ళీ నీ జీవం రక్షింపబడిందా, నీ శరీరం రక్షింపబడిందా? కొట్టిపడేద్దు క్రిటికల్ గా. అట్లా బ్రదర్, ఆత్మ రక్షింపబడితే అన్ని రక్షింపబడినట్లే కదా. అట్లా అంటే ఆయన ఈ రీతిగా చెప్తాడా, నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను. అంటే నీ ఆత్మ కూడా నిందారహితంగా ఉండాలా, నీ జీవము నిందారహితంగా ఉండాలా, నీ శరీరం కూడా నిందారహితంగా ఉండాలా. అందుకే మనము ఈ శరీరాన్ని బహుగా కించపరుచుకుంటా ఉంటాం, దాన్ని ఫీడ్ చేయం అధికంగా. దాన్ని ఎందుకు ఫాస్టింగ్ కి గురి చేస్తామంటే ఆయన పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకోవడం కొరకు, ఆయన పొందిన కొరడా దెబ్బలను జ్ఞాపకం చేసుకోవడం కొరకు. ఆ దెబ్బలు మనం అనుభవించాలా. ప్రార్థన జీవితంలో పరమ కుమారి కాళ్ళ క్రింద తొక్కబడినట్లు మన శరీరాలు తొక్కబడాలా, మన జీవితాలు తొక్కబడాలా, మన ఆత్మ పదును చేయబడాలా, చదును చేయబడాలా, మన జీవము చదును చేయబడాలా. లేకపోతే అవి అనవసరంగా ఉప్పొంగుతా ఉంటాయి. ఈ లోకపు విషయాలను చూసినప్పుడల్లా, ధన వ్యామోహము, ఆహార నియమాలను చూసినప్పుడల్లా, రకరకాల ఆహారాలు చూస్తే మటుకు అది మొత్తం పోగొట్టుకుంటుంది దాని రక్షణ అనుభవం శరీరం. అందుకు ఈ లోకాతీతంగా తయారైనప్పుడు ఏమవుతుంది, నేచురల్లీ రోగగ్రస్తం అయిపోతుంది. అది అందుకు ఆయుష్ తగ్గిపోతుంది, కాలాలు త్వరగా ముగించుకుంటున్నారు. మనకు తెలుసు బైబిల్లో చాలా మంది మరణం రుచి చూడలేదు. ఎందుకు రుచి చూడలేదంటే మనకు తెలుసు, హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచిందంటే ఎట్లా నడిచిండు చెప్పండి. మేము కూడా నడిచిన బ్రదర్ అంటారు. అవును, బాగానే నడిచినాం. మనం ఎట్లా నడిచినాం? అయితే నువ్వు బాగా నడిస్తే మళ్ళీ నువ్వెందుకు రోగగ్రస్తులు అయిపోతున్నావు? నువ్వు బాగా నడిస్తే నువ్వెందుకు శ్రమలను ఎదుర్కోలేకపోతున్నావు? ఎందుకు సమాధాన పడుతున్నావు ప్రతి దాంతో? అంటే ఎక్కడో మన పరిశుద్ధత సంపూర్ణంగా లేదు అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఈరోజు. ఎందుకు ఈ విషయం గ్రహించాలని ఆశపడుతున్నానంటే, నువ్వు సంపూర్ణంగా తయారు కాకపోతే ఆయన కొరకు ఎట్లా నిలబడగలవు? ఎక్కడైనా కానీ, బయట కానీ, లోపల కానీ, సువార్త పరిచర్యలో కానీ ఆయన కొరకు నిలబడాలా అని ఇది హెచ్చరిస్తుంది వాక్యం. మన శరీరం కూడా, మన జీవం కూడా, మన ఆత్మ కూడా, ఇవి ఆయన రాకడ యందు నిందారహితంగా ఉండాలా అంటే అది చెప్పండి, జస్ట్ ఆ వాక్యం స్వీకరిస్తే అయిపోతుందా? దాన్ని పాటిస్తేనే అవుతుంది కదా. లేకపోతే ఏమవుతుంది చూడండి, సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడాలంటది, లేకపోతే కాపాడబడదు అంటున్నాడు. శరీరాలు కాపాడబడవు. ఎందుకంటే నేను కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం కదా, ఈ బ్రదర్ బాగా తాగి తన శరీరాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసుకున్నాడు, దాన్ని లోబర్చుకోలేకపోయినాడు. అందుకు అది డిస్ట్రాయ్ అయిపోతే ఆత్మ ఎట్లుంటది, ప్రాణం ఎట్లుంటది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి, మట్టిలకి కలిసిపోతుంది భూమిలో శరీరం. దాన్ని రెగ్యులేట్ చేసుకోలేకపోయాడు, దాన్ని సాధన చేసుకోలేకపోయాడు. ఆయన అగ్ని చేత అది దహించబడలేకపోయింది. బలిపీఠంకి సంబంధించిన బోధలు చూస్తూ ఉంటాం అనేక పర్యాలు. బలిపీఠం మీద బలి పశువు అర్పించబడినట్లు సంపూర్ణంగా అది దహించబడాలా, అదంటే కంప్లీట్ బొగ్గుగా మారాలా. ఆ బలి పశువు కొంచెం కూడా మిగలద్దు శరీరం దాంట్లో, అది కంప్లీట్ గా డ్రై అయిపోవాలి, కాలిపోయి. అప్పుడే దాని వాసనని, ఇంపైన వాసనగా దేవుడు ఆగ్రహిస్తాడనేసి మనం చూసినాం ఎన్నిసార్లు. బలిపీఠం సంబంధించిన బోధనే అది. బలిపీఠం మన బ్రదర్ చెప్తుంటాడు, పూలిపీఠం ఎక్కక ముందు బలిపీఠం ఎక్కాల బ్రదర్ అంటే 100% ఒప్పుకోవాలా. మళ్ళీ నిజంగా బలిపీఠం ఎక్కుతున్నామా, బలి పశువులాగా సంపూర్ణంగా కాల్చబడుతున్నామా? దినము నేను చనిపోతున్నాను అంటాడు పౌలు. మళ్ళీ మనం చేస్తున్నామా దినదినం? ఈ శరీరము దినదినం చావకపోతే అది నిందరహితంగా ఉండదు. దాని కోరికలను తీర్చుకోవడానికి శరీర వ్యామోహాలు అంటాం, అవన్నీ సైతాన్ నుంచి పుట్టిన. గల్తీలు రాసిన పత్రికలు చూస్తాం 5వ అధ్యాయంలో, శరీరకారంలో స్పష్టములు. అందుకు శరీరం కృషించిపోతుంది. ఇవన్నీ ఏం చేస్తుంటే డీమన్స్ రకరకాల రోగాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటికి పోర్టల్స్, డోర్స్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇంతకంటే నేను అంత డీటెయిల్ గా దీన్ని చూడను. ఎప్పుడన్నా అవకాశం ఉంటే మరోసారి వీటిని డీటెయిల్ గా మనం చూడడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా హెబ్రీ రాసిన పత్రికలో ఒక వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీలో రాసిన పత్రికలో పౌలు ఇదే విషయాన్ని మరోసారి రిలీజ్ చేస్తాడు. చూడండి 12వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడమంటున్నాడు. ఏం చూడండి, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడునూ పడిపోకుండా ఈ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడుదము. మెకానికల్ గా లేసి పరిగెత్తుడు కాదు, మార్తా చేస్తుంది ఆ లైఫ్.
మార్త ఏం చేసింది? మెకానికల్ గా యేసుప్రభు ఎప్పుడైనా తిరిగి వస్తే బేతనియాకి, నేను ఒకసారి రికార్డింగ్స్ లో చూపించిన, బ్రేక్ఫాస్ట్ అట్ బేతనియా అని రికార్డింగ్ ఉంటుంది మనది, బ్రేక్ఫాస్ట్ అట్ బేతనియా అని. ఆడేందంటే మన ప్రభు గలిలయ ప్రాంతం అంతా సేవ చేసి వచ్చి రాత్రంతా ఆ యొక్క గలిలయ సముద్రంలో ఓడ ఎక్కి ఎర్లీ మార్నింగ్ బేతనియాకి వచ్చేటోడు. బేతనియాలో మార్తా మరియల కుటుంబం ఉంటుంది, 3 ఉంటారు కదా. అయితే మార్తా మరియల ఇంట్లో దిగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బేతనియా నుంచి యెరూషలేంకి వెళ్తాడు. ఆయన విధానం అన్నట్టు సేవ పరిచర్య. బ్రేక్ఫాస్ట్ అట్ బేతనియా, బేతనియా నుంచి యెరూషలేంకి వెళ్తాడు. బేతనియాకి యెరూషలేంకి మధ్యలో బేత్బగే అనే స్థలం వస్తుంది. అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. అయితే ఆయనకు తెలిసి ప్యాటర్న్స్ అన్ని, బ్రేక్ఫాస్ట్ అట్ బేతనియా, దాని తర్వాత బేత్బగే, దాని తర్వాత యెరూషలేంలో ఆ యొక్క మందిరంలో వాక్యం బోధ పరిచేసి దాని తర్వాత ఆ యొక్క ఒలివల కొండకు వెళ్ళిపోయేవాడు. ఆడ రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. దాని తర్వాత సోమవారం ఏం జరుగుతుంది మీకు తెలుసు, ఆయన శిలువ మరణం రుచి చూడకముందు సోమవారం ఉదయము ఆ యొక్క అంజూరపు చెట్టుని శపించినట్టు మనం చూస్తాం. దాని తర్వాత అక్కడ ఉంటది కూడా వాక్యం. అసలు అది పండ్లు కాయని టైంలో దాన్ని ఎట్లా చెప్పించారు బ్రదర్ అని ఒక ప్రశ్న వేసిండ్రు. అసలు అది సీజనే కాదు, అంజూరపు పండ్ల సీజనే కాదు, కానీ దాన్ని ఎట్లా చేపిస్తాడు బ్రదర్? ఇక మీద నువ్వు ఎన్నడికి కాపు కాయవాలి. అన్ సీజన్ టైంలో అది ఎట్లా ఫలించగలదు, ఎట్లా పండ్లు ఇవ్వగలదు? అయితే నేను ఒకసారి చూపించిన ఎవరికో బ్రదర్స్ కి, అన్ సీజన్ టైంలో అది ఒక రకమైన మొగ్గలాంటివి వేస్తాయి, వాటిని కూడా తింటారు అన్నట్టు. అంజూరపు చెట్టుకు వస్తాయి ఇట్లా స్టార్ట్స్, వాటిని ఒక పదం ఉంది, ఇంగ్లీష్ పదం నాకు జ్ఞాపకానికి వస్తలేదు, కానీ వాటిని తింటారు అన్నట్టు. అవే క్రమేణా ఫ్రూట్స్ అవుతాయి అన్నట్టు, అవి కూడా లేవన్నట్టు పంట. కాబట్టి ఆ సోమవారము ఆ అంజూరపు చెట్టుని శపించడము, దాని తర్వాత ఆ సోమవారం నుంచి బుధవారం వరకు ఎన్నెన్నో మర్మములతో కూడిన బోధలైన ప్రకటించినట్టు మనం చూస్తాం. మంగళవారం ఏం జరిగింది, బుధవారం ఏం జరిగిందని ఒక రికార్డింగ్స్ నేను చూపించిన ఆయన సెలవెక్కక ముందు. తర్వాత బుధవారం ఈవినింగ్ ఏం జరిగిందో నేను చూపించిన. బుధవారం ఈవినింగ్ ఒక స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి తన కాళ్ళకు పోయడం మనం చూస్తాం. దాని తర్వాత గురువారం ఏం జరిగింది సాయంత్రం నేను చూపించిన. అవన్నీ ఉన్నాయి వాక్యాలు యోహాను సువార్తలో. గురువారం ఈవినింగ్ ఏం జరిగింది, ఆయన పస్కా పండుగ చేసుకుంటుంటే పస్కా పండుగ వరకు ఒకరింట్లో సిద్ధపరిచిరు బల్ల. అక్కడ వాళ్ళకందరికీ రొట్టె ద్రాక్షరసం పంచినాక ఆయన అన్నాడు, నేను మటుకు ఈ పస్కా విందులో పాల్పొందను. మనమందరం తిరిగి తండ్రి సన్నిధిలో కలుసుకున్నప్పుడు అప్పుడే ఇందులో నేను మీతో పాటు పాలు పొందుతాను అంటాడు. ఆయన నిజంగా పస్కా పండగలో పాలు పొందిండా, రొట్టె ద్రాక్షరసం తీసుకుండా, పస్కా పశువు మాంసం తిన్నాడా అని ఒకసారి ప్రశ్నించిన నేను వాళ్ళకి. రికార్డింగ్స్ లో ఉంటుంది అది. ఆయన తినలేదు, ఎందుకంటే ఆయననే పస్కా పశువు. అదే సాయంత్రం ఆయన పట్టబడబోతున్నాడు. దాని తర్వాత ఆ నైట్ ఏమైంది, 1 o'clock ఏమైంది, అన్ని వాక్యాలున్నాయి బైబిల్లో. ద లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ క్రూసిఫిక్షన్ అని ఒక రికార్డింగ్ ఉంటుంది మనకి. అండ్ టైమింగ్స్ తో పాటు, డేట్స్ తో పాటు ఏమేం జరిగింది. దాని తర్వాత ఆ యొక్క కయప గురించి డీటెయిల్డ్ గా నేను చూపించిన రికార్డింగ్స్ లో. ఇల్లీగల్ ఆక్యుపెంట్ అయినా, ఇల్లీగల్ గా చీఫ్ ప్రీస్ట్ అయింది అనేసి, కరప్షన్ తోని చీఫ్ ప్రీస్ట్ అయింది అనేసి. లీవైటే కానీ కరప్ట్ ఫెలో. లీవైట్స్ అంతా కరప్ట్ గా అనిపిస్తారు మనకు బైబిల్లో ఎన్ని దశల్లో చూసినా గానీ. అంటే మేజర్ గా చీఫ్ ప్రీస్ట్ల గురించి నేను మాట్లాడేటప్పుడు అహరోను మొదలుకొని, అహరోను కరప్ట్ కాలేదా? బంగారు దొడ చేపించింది అతనే కాదా? తన పిల్లలు కరప్ట్ కాలేదా? ఎంతో మంది కరప్ట్ అవుతారు లీవైట్స్. అందుకే లీవైట్ ప్రీస్ట్హుడ్ దేవుడు ఎందుకు స్టాప్ చేసిండు? కయపతో ఎండ్ అయింది. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా లీవైటే, ఆయన కూడా దాంతో ఎండ్ అయింది అన్న మరణంతో. అక్కడికి లీవైట్ ప్రీస్ట్హుడ్ ఎండ్ అయ్యి మెల్కీసెదెక్ ప్రీస్ట్హుడ్ మళ్ళీ రెస్టోర్ అయింది. మనమంతా మెల్కీసెదెక్ క్రమంలో ఉన్న వాళ్ళం అన్నట్టు, రాజులము యాజక సమూహం అన్నట్టు. కాబట్టి ఈ విషయాలను మనం తిరిగి జ్ఞాపకం తీసుకునేలాగా ఒకసారి 12వ వచనం చూస్తాం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఎన్నిసార్లు ధ్యానించినాం ఈ వాక్యాన్ని, మనం ఎన్నిసార్లు చదివినాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనో వాడిగా ఉండి, ఇప్పుడు చదవండి, ప్రాణ ఆత్మ కీళ్లను మూల్గును విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే నీ శరీరాన్ని కూడా శోధిస్తుంది. నీ శరీరంలో ఏముంది బలహీనత చూస్తుంది, నీ ప్రాణంలో ఏ బలహీనత ఉందో చూస్తుంది, నీ ఆత్మలో ఏ బలహీనత ఉందో చూస్తుంది. అది
అంత డీప్ థింగ్స్ పౌలుకి దేవుడు బయలుపరిచిండు. ఆయనకు ముందు బయలుపరచబడలేదు, ఆయన తర్వాత ఎవడు వీటిని గ్రహించలేదు. అందుకే పౌలు చెప్పబడిన వాక్యాలు, పౌలు రాసిన వాక్యాలు అర్థం చేసుకోవడం బహు కష్టం అంటాడు పేతురు అనేసి విడిచిపెట్టేస్తామా? ఎందుకు ఇంత చదువుకొని మనం వీటిని అర్థం చేసుకొని మన జీవితాలలో వాడుకున్నాకనే మనము స్టేజ్కి పోతాం. దీన్ని అనుభవపూర్వకంగా పాటించినాకనే మనం స్టేజ్ మీదకి అనేది ప్రకటించాలి. ఎందుకంటే ఇది మనం రుచి చూసిన ఆనందము ఇతరులకు కూడా మనం పంచుకోవాలా. మనతో పెట్టుకుంటే మనం స్వార్థపరులం కదా. కాబట్టి ఈ దినము ఈ సత్యాన్ని మనం గ్రహించాల. మన దేవుడు ఏ రీతిగా త్రియేక దేవుడో మనిషిని కూడా త్రియేక మనిషిగా మార్చిండు. కాబట్టి నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణం ఈ మూడు నిందారహితంగా ఉండాలా ఆయన రాకడ దినం వరకు. తర్వాత సంపూర్ణమైన పరిశుద్ధత ఉండాల నీ ఆత్మలో, నీ ప్రాణంలో, నీ శరీరంలో. ఈ మూడిట్లలో సంపూర్ణమైన పరిశుద్ధత మన ప్రభు తప్ప ఎవరు మనకు అనుగ్రహించారు. అందుకు మనము గోజాడల్లా ఏడవాలా, నీ ప్రార్థనలో కన్నీళ్లుగా రావాలా. దావీదురాజు అంటాడు, నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది అంటాడు. ఎప్పుడన్నా మన దిండ్లు తడిసినాయా? ఎప్పుడన్నా మన చెంపల మీదకి వెళ్ళి రాలి పడిపోతున్నాయా నీళ్లు? ఆ రీతిగా లేదు మన ప్రార్థనలు ఈరోజు. అందుకు మనం అంత పుష్పించలేక ఫలించలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు. ఏడుపులున్నాయి, వేదనతో, బాధతో, దుఃఖంతో ప్రార్థనలు ఎక్కడున్నాయి? లేవు. ఆయన యెరూషలేము వచ్చినప్పుడు మార్తా వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి బేతనియా దాటి యెరూషలేంకి వచ్చినప్పుడు ఆడ గొప్ప జన సమూహాన్ని చూసి ఏడ్చెను అనుంది వాక్యం. మన దేవుడు ఏడ్చే దేవుడు, మనమేమో ఏషావులాగా తయారవుతున్నాం సుఖంగా. కాబట్టి ధన వ్యామోహము, శరీర వ్యామోహంలో నిద్ర అనేది దేవత అనుంది బైబిల్లో, నిద్ర దేవత అనుంది బైబిల్లో, కడుపు దేవత అనుంది బైబిల్లో. వీటన్నిటికీ నువ్వు వాటి చేతిలో చిక్కబడ్డావు. ఈ దేవతలకి నీ శరీరాలను అప్పగించేసుకున్నావు. వాటి నుంచి ఇద్దరు విమోచించుకుందాం. నువ్వే చేయాలి, ఎవరు చేయడు దాన్ని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఏ రీతిగా నిందరహితంగా మా శరీరాలని, మా ఆత్మలని, మా ప్రాణాలని మేము మీ కొరకు సిద్ధపరచుకోవాలా అన్న విషయాన్ని మీరు మాకు చూపించిన ఈ దినం ప్రభా. ఇందులోని విషయాలను మేము గ్రహించడానికి ఇంకా మేము సిద్ధంగా లేమునైనా మమ్మల్ని సిద్ధపరచండి. మేము ఇంకా పసిపిల్లలాగానే ఉన్నాం బైబిల్ వాక్యం విషయంలో. కాలం ప్రకారంగా చూస్తే మీరు తండ్రులైన వారు, ఇతరులకు బోధించేవారు లాగా ఉండాలి, కానీ మీరు ఇంకా పాలు దాగా దిశలోనే ఉన్నారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ దినం. అవును ప్రభా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మేము సమయం వేస్ట్ చేసినాం మా లైఫ్ లో, వీటిని గ్రహించలేదు ప్రభా, వీటిని డీటెయిల్ గా రీసెర్చ్ చేయలేదు మేము ఇంతవరకు. క్షమించమని ప్రార్థిస్తున్నాం. వీటిని గ్రహించి ప్రభా నిందరహితంగా మీరు అక్కడ దినంన మా ఆత్మలను, మా ప్రాణంలను, మా శరీరాలను మేము అప్పగించాలి మీ జీవితం మీ కొరకు. అటువంటి జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించమని, ముఖ్యంగా నెక్స్ట్ మిషన్ ట్రిప్ లో సహాయపడండి తండ్రి. మిమ్మల్ని తండ్రి మేము ప్రసిద్ధి చేయాలా, మీ నామాన్ని గణపరచాలా, అనేకులకి మిమ్మల్ని పరిచయం చేయాలా, అనేకులను మీ చెంతకు నడిపించాలా. అటువంటి పాత్రగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. సత్య సంపూర్ణ మీ పాదం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. రాత్రి కాల సమయంలో మొత్తాన్ని మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి యొక్క కూడికని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి దినము వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా హెచ్చరింపబడుచు, బోధింపబడుచు, మీ ఉద్దేశాలను బయలుపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా మా తండ్రి ఆ యొక్క రానై ఉన్నటువంటి ఆ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో మీరు ఉండమని అడుగుతున్నాము. అక్కడ సంఘాలను బలపరచండి, అదే రీతిగా కాపులను బలపరచండి, సండే స్కూల్ టీచర్లుగా రానైనటువంటి యవనస్తులను మీరు బలపరిచి ఏకతాటిపై నడుచుట కృపను దయచేయమని అడుగుతున్నాము. ఇక్కడ నుండి వెళ్లే వారందరూ కూడా సిద్ధపడుతూ వెళ్ళి మా తండ్రి ఆయా పనులలో, ఆయా పరిచర్యలో ఉంటూ మా తండ్రి నీ నామంకి మహిమ తెచ్చే వరంగా ఉంటూ కృపను దయచేయమని అడుగుతున్నాము. మీరు ఎంతనైనా నమ్మదగిన దేవుడుగా, ప్రభుడుగా, ఉన్నతుడుగా, అద్వితీయుడుగా ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మీరు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారిని బట్టి, డాక్టర్ భాస్కర్ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి నూతన సంవత్సరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరైతే పాల్గొన్నారో, మరి ప్రార్థనలో ఉన్నారో వారందరినీ, వారి కుటుంబములను, వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను ఆశీర్వదించమని, కుటుంబములను ఉత్తేజపరిచి మీరే బలపరచమని అడుగుతున్నాము. అనుదినము ఆహారం దయచేస్తూ మా తండ్రి మీరే ఈ యొక్క నామములో మరి మంచి పేరును తెచ్చుకొని సాక్షిబిడ్డలుగా ఉంటాం కృపను దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల దేవా యేసు ప్రభానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రమైన నా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నందుక నీకు ఎంతో వందాలు ప్రభావ. నా దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నైనా ఇక సాయంకాల సమయంలోనైనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభావ మమ్మల్ని ఎంతగానో హెచ్చరించినారు ప్రభావ. అయినా మీరు అక్కడ పర్యంతరం ప్రభా మా ఆత్మను మా ప్రాణం మా శరీరం అయినా నిందారహితులుగా పరిశుద్ధంగా మేము జీవించాలని ప్రభావ మిమ్మల్ని హెచ్చరించినైనా ప్రతి దశలోనైనా మీ యొక్క పరిశుద్ధతలు మేము కలిగి మేము జీవించాలా. అయినా ఈసయ్య నా తండ్రి మీద భయభక్తులు కలిగి జీవితం మేము కలిగి ఉండాలా ప్రభా. ఏ దశలో మేము ఉన్నామో ప్రభా ఈ రోజు ప్రభా ఆయన మేము ఎట్లా ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. మేము పరిశీలించుకొని ప్రభా అయినా నా తండ్రి మా ప్రాణాత్మ శరీరంలో నేను మీ కొరకు నాయన సజీవంగా పరిశుద్ధంగా మేము జీవించాలా, నిందారహితులుగా మేము జీవించాలా ప్రభావ. ఒకవేళ మాలో ఇంకేమన్నా బలహీనతలు ఉంటే ప్రభావ మాలో లోపాలుంటే మమ్మల్ని సరిచేయని ప్రభావ. మా పాపంలో క్షమించినైనా నైనా మమ్మల్ని మీ కనికరం చూపించి మనం ప్రాదిష్టమైన మరొక అవకాశం మీరు మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవానికి స్తోత్రాలు అర్పించుకుంటున్నామైనా. క్రైస్తవ జీవితం అంటే ప్రభా ఆచారబద్ధంగా భక్తిగా జీవించేది కాదని ప్రభావ మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నానైనా ప్రతి దశలోనైనా మేము ఏ రీతిగా ఆత్మీయ దశలో ఉండాలా, మా ఆత్మ ప్రాణ శరీరంనైనా ఈ మూడు ప్రభావ ఏ రీతిగా నిందారీతిగా ఉండాలి చివరి వరకు అనేది మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నానైనా. దేవా మాకు ఆత్మీయ సత్యాలు మీరు మాకు ఈ రోజు మాకు బయలుపరిచేందుకు నీకు ఎంతో వందాలు ఇస్తాయా. ఈ వాక్యం మేము స్వీకరిస్తున్నాం ప్రభావ. ఈ వాక్యం ప్రకారం నా జీవితాన్ని మార్చండి. ఒకవేళ నాలో బలహీనతలు ఉంటే ప్రభావ కొట్టివేసినైనా ఈ వాక్యం ప్రకారంగా నేను మీదట జీవించలాగినా మీ కృప దయచేనైనా. శారీరకమైన క్రియలు శారీరకమైన జీవితంలో ఏం లేకుండా ప్రభావ ప్రతి దశలోనైనా ఓ ప్రభావ మేము బలిపశు కలిగిన జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావ. మాలో ఎలాంటి శరీర యాహమోగాలు లేకుండా ప్రభావ ప్రతి దశలోనైనా మేము ఆత్మలో సంపూర్ణంగా ఎదుగులాగా మీ కృప దయచేనైనా. అలాంటి ఉపవాస ప్రార్థనలో మేము ముందుకు పోలాగానే మీ కృప దయచేనైనా. గొప్ప దేవానికి ఎంతో వందాలు ఇస్తాయి. ఎన్నో విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ. నైనా ఇస్తాయా నా దేవ ఆ రీతిగా ప్రభావ మీ వాక్యం ప్రకారం మేము ముందుకు పోలాగానే మీ కృప దయచేయండి. నైనా మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మీకు ఆదరణ లేకుంటే ప్రభావ మేము ఈ లోకంలో జీవించలేం ప్రభావ. ఎన్ని సమయాల్లో ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రభావ ప్రతి దశలోనైనా మీరే మాకు ఆదరణకర్తగా ఉండి మా హృదయంలో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుగా నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి యేసయ్యా నీకే చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభావ చెప్పబడిన ప్రతి వాక్యం మా హృదయంలో మేము భద్రపరుచుకొని దాని ప్రకారం మేము జీవించేలాగా మీ కృప దయచేయమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ నా తండ్రి నెక్స్ట్ మిషన్ ప్రభావ అయినాక అన్నవరం ప్రాంతానికి మేము బయలుదేరుతుండగా ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి అయినా. ఆ ట్రిప్ లో ప్రభావ ఏ రీతిగా ప్రభావ తన్ని నిన్ను మహిమపరచాలా ప్రభావ, ఏ రీతిగా ప్రభావ అయినా మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా. మీకు ఆత్మ నడిపింపు మాకు దయచేనైనా. మమ్మల్ని అందరినీ నూతనంగా అభిషేకించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. అక్కడ 2 దినాల పరిచర్య అంతట్లో మీరు మాకు ఘన విజయం దయచేయమని ప్రార్థిష్టం. మీ నామాన్ని ప్రసిద్ధి చేసి అక్కడ కృపను మాకు అనుగ్రహించినైనా. ప్రతి ఒక్కరు మీరు బలమైన సాధన మీరు వాడుకోమని ప్రార్థిష్టం. మా కుటుంబాల చుట్టూ మీరు దయించి మీ కంచి పెట్టండి. మీ దూతల కాపులు అనుగ్రహించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన. ఆ రీతిలో విశేషాలు కూడా మీరు సహాయపడనని ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ. ట్రైన్ టికెట్స్ విషయంలో జర్నీ విషయంలో కూడా ప్రతి విషయంలో నైనా మీ కృప మాకు దయచేయండి. మీ కాపుదలు మీ అగ్ని కంచి మా చుట్టూ వేయండి ప్రభావ. ప్రతి దుష్టాత్మ మీరు బంధించమని ప్రార్థిష్టమైన. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా మా టీం సభ్యులందరి గురించి మేము ప్రార్థిష్టమైన వ్యక్తిగతంగా ప్రభావ అయినా భాస్కర్ సార్ని బట్టి నీకు వందాలు వేసయ్యా. తన్ని ఆ రీతిగా ప్రభావ చంద్రశేఖర్ సార్ని బట్టి నీకు వందాలు అయినా. శాంబేని బట్టి నీకు వందాలు ప్రభావ. ఆ రీతిగా చక్రవర్తి బేరుని బట్టి నీకు వందాలు అయినా. ఆ రీతిగా ప్రభావ నాగరాజు బేరుని బట్టి నీకు వందాలు ప్రభావ. విజయ్ బేరుని బట్టి నీకు వందాలు అయినా. ఆ రీతిగా ప్రభావ నా తన్ని సంపత్ సార్ని బట్టి నీకు వందాలు ప్రభావ. గొప్ప దేవానికి ఎంతో వందాలు ఓ ప్రభా. ఆ రీతిగా ప్రభా నా తండ్రి నా ప్రభా మా టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టం. నైనా మీ కృప మిమ్మడి కృప మాకు అందరికి అనుగ్రహించండి. చక్రవర్తి బిడ్డ బట్టి నీకు వందాలు ఇస్తాయా. ఓ దేవ మా కుటుంబాల చుట్టూ మీ కంచి పెట్టండి. మీ దూతల కాపులను గురించినైనా ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ. మమ్మల్ని అందరినీ బలపరిచి మీ మహిమార్థం నిలబెట్టుకొని అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ. మేము సిద్ధపడాలా, అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభా. నైనా మా ఈ లోకపరమైన భాషలో ప్రభావ మేము పడిపోకుండా ప్రభావ ప్రతి దశలోనైనా మీ యందు విశ్వాసం కలిగి మేము ముందుకు పోలాలని మీ కృప దయచేనైనా. ఈ లోకంలో వాటిని మేము ప్రేమించకుండా ప్రభావ నైనా మీకు చిత్తాన్ని చేసే వారిలాగా మేము ఉండాలా ప్రభావ. నిరంతరం మేము జీవించాలంటే మీ చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా ఉండాలా ప్రభావ. మీ నీతిని ప్రకటించే వారిలాగా మేము ఉండాలా. ఆ రీతిగా ప్రభావ మేము ప్రకటించేలాగానే మీ కృప దయచేయండి. మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభావ.
ఎన్నో ఆత్మలు నశించిపోతున్న ఈ లోకంలో ప్రభావ, ప్రతి ఆత్మ ప్రభావ మీది ప్రభావ, ప్రతి ఆత్మకు మీరు దేవుడైనారు, మీరు సర్వశరీలకు మీరు దేవుడైనారు ప్రభావ. ఒక్క ఆత్మకు నశించిపోకుండా ప్రతి ఒక్కరు ప్రభావ మీ రక్షణ సందేశం వినాలా, ప్రతి ఒక్క బిడ్డ మీతో ఆకర్షింపబడాలని సహాయపడి మనం ప్రాదిష్టమైన అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళి మీ సువార్త ప్రకటించాలా. ఓ ప్రభావ దేని విషయాలు మేము భయపడకుండా చింతించకుండా విశ్వాసం కర్తదాన్ని కొనసాగించారు మీ వైపు చూసి మేము ముందుకు సాగిపోవాలా. మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచనైనా ఓ ప్రభావ మీరు నమ్మకం ఉంచేవారు లేకుండా ప్రభావ, విశ్వాసంలో మేము కొనసాగేవారిలాగా ఉండాలా ప్రభావ. మా విశ్వాసం క్రియల రూపకంగా ఉండాలా ప్రభావ. అలాంటి మీ అందు ఫలభరితమైన జీవితం మేము కలిగి మేము ముందుకు పోవాలా. ఓ ప్రభా అయినా ప్రతి ఒక్కరి ఎదుట ప్రభావ మీకు సాక్షిగా మేము జీవించాలా ప్రభావ. మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా. అలాంటి ఆత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకోమని ప్రార్థిష్టం. మా ఆత్మ ప్రాణంలో ప్రభా మీ నా తల్లి మా ఆత్మను మా ప్రాణం మీ చేతికి అప్పగించుకుంటున్నాయినా, మీ ఆత్మ చేత నడిపించండి అయినా. కన్నీటి ప్రార్థన మేము చేయాలా ప్రభావ, ఎంతో కాలమైంది ప్రభావ. నైనా ఈసయ్య మాలో నుంచి కన్నీరు రావాలా ప్రభావ. దైవ చిత్తాసమైన దుఃఖంతో మేము ప్రార్థించాలా. ఓ ప్రభావ నా తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థించాలా ప్రభావ. అలాంటి భారం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. విలిపించి ఓ ప్రభావ ఒక సమయంలాగా ఒక ఇర్మియాలాగా మేము ఉండాలా ప్రభావ. అలాంటి కన్నీటి ప్రార్థనలు మాకు నేర్పించినైనా అవి కరువైపోయిన ఈ లోకంలోనైనా అవి మాకు పుట్టించండి. మాలో పశ్చాత్తాపాన్ని అలాంటి దుఃఖాన్ని మాకు పుట్టించమని ప్రార్థిష్టమైన మేము నల్లగొట్టబడాలా. ఓ ప్రభావ ఒక గెస్తమైన ప్రార్థన అనుభవం మేము కలిగి ఉండాలా ప్రభావ. అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలని మీ కృప దయచేనైనా తండ్రి. మమ్మల్ని బలపరచనైనా, మాలో ఉన్న ప్రతి బలహీతలన్నింటినీ కొట్టివేని ప్రభావ. మాలో ఉన్నవన్నీ మీకు అప్పగిస్తున్నాం ప్రభావ. మీలో ఉన్నవని మాకు అనుగ్రహించి మీ మయమార్థం నిలబెట్టుకోమని మమ్మల్ని ఇంకా బలపరచనైనా నెక్స్ట్ లెవెల్ ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితం మేము ముందుకు పోలాగానే మీ కృప దయచేయమని, ఈ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చి నడిపించి సహాయపడమని సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవా మాకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను వీళ్ళతో కూడి తండ్రి నేను ప్రభావ సన్నిధిలో గడిపే సమయం చేసినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆరాధించడానికి సమయం బట్టి వందనాలు ప్రభావ తండ్రి. నేను ఇదిగో తండ్రి మమ్మల్ని తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి నీకెంతో వందనాలు, మీ దాసుని బట్టి వందనాలు, కుటుంబం బట్టి వందనాలు తండ్రి. నేను మా పరిచయం గురించి ప్రార్థిస్తూ తండ్రి నేను ఉన్నతమైన ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చి మహింపొందమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. నీకు చూపించండి మా జీవితంలో మీ ఆత్మ నడిపింపు మాకెంతనో మాకు అవసరం ప్రభావ తండ్రి. నేను మీ ఆత్మ నింపుదల మా జీవితంలో కావాలి. ప్రతి పరిచయకి తండ్రి, ప్రతి టాస్క్ ఏదైతే మేము ఎదుర్కొంటున్నాం, ప్రతి ఛాలెంజెస్ లో ప్రభా తండ్రి మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ నింపుదల మాకు నేర్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు చూపించి నడిపించి నేను కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. నువ్వు ఆదరణ కర్తవై ఉన్నావు మా జీవితంలో ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నావు ప్రభా. కేవలం మేము తండ్రి ఏదో తండ్రి నేను సమస్యలు పోయినప్పుడే మేము ఆదరించబట్టం కాదు తండ్రి. నీ ఆదరణ ప్రభా తండ్రి నేను ప్రభా అన్ని వేళల్లో మా జీవితంలో ప్రభా మమ్మల్ని బలపరిచేదిగా ఉంది. అయ్యా మమ్మల్ని నడిపించేదిగా మంచిగా ఎంతో వర్ణాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి మేము ప్రభా కుంగిపోయినప్పుడు, అయ్యా మేము ఆధారపడినప్పుడు, అయ్యా తండ్రి విచ్చాపడినప్పుడు అయ్యా మమ్మల్ని ఆదరించి బలపరిచేదిగా ముఖ్యమంత్రి ఎంతో వందనాలు స్థితులు చేస్తున్నాం. ఆ సమయాల్లో తండ్రి మేము అనేక సార్లు తండ్రి నేను ఆధారపడటం కాదు తండ్రి అయినా ప్రభా తండ్రి నేను నిరుత్సాహపడటం అనేది మా జీవితంలో అనేక సార్లు పరిచయం జరిగింది. అయినా కానీ ప్రభా మీరు తండ్రి నేను మీ ఆత్మ మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి, మీ తండ్రి మమ్మల్ని సంధించిన విధానం బట్టి నేను స్థితించి కనపరిచి నేను ఆరాధిస్తూ ప్రభా తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రభా తండ్రి మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా తండ్రి నేను ఈ 9:30 తండ్రి నేను పరిచయలో మీరు సహాయం చేసి నడిపించండి. ప్రాసెస్ పరిచయలో మీరు నడిపించండి ప్రభా. యాక్టివిటీలో యూత్ రిట్రీట్లో సహాయం చేయండి. అనేకమైన తండ్రి నూతన ఆత్మలు ఈ సన్నిధికి తీసుకొచ్చేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డని ప్రభా తండ్రి గొప్పగా వాడుకొని అయ్యా తండ్రి నేను రక్షణ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నేను అనేకులను అంగీకరించి నేను స్థితించి కనిపించేవారు తండ్రి నేను కాలంలో ప్రభా ఈ కాడి మనిషి వారుగా బిడ్డలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నేను ఇటు ఉత్సాహంగా నేను తండ్రి నేను వెంబడించే వారుగా చేయమని కోరుకుంటున్నాం ప్రభా. నీకు లోకం ఎంతో భయంకరమైన
తండ్రి అయిన పరిస్థితి ఉన్నది. లోకంలో ప్రభావ భయంకరమైన ప్రభా ఆకర్షణలు, లోకంలో భయంకరమైన ప్రభా తండ్రి అయిన శరీరాశ తండ్రి నేను నేత్రాశంలో నీ బిడ్డలని ప్రభావ తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నీ వాక్యంతో ప్రోత్సాహింపబడి నీ కార్యమర్చేవారుగా సాక్షిగా నిలబడేవారుగా తండ్రి అనేకులకి తండ్రి నేను స్వార్థ ప్రకటించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘాల్లో తండ్రి నేను ఆ పరిస్థితిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం. అనేక సార్లు ప్రభా తండ్రి నేను సేవకులు ప్రభా తండ్రి వాళ్ళ యవనస్తుల్ని ప్రభా తండ్రి యవన కూటాలకు పంపించిన వారుగా ఉంటున్నారు. అయ్యా తండ్రి నేను ఇదిగో ఈ సండే స్కూల్ మినిస్ట్రీస్ కి ప్రోత్సహించిన వారుగా ఉంటున్నారు ప్రభా. ఏ కారణం చేత అలాంటి దుష్టత్వం ఉన్నదో మాకు తెలియదు కానీ అయ్యా తండ్రి నేను యవనస్తులని సన్నిధికి తండ్రి ప్రోత్సహించని ఒక తండ్రి నేను ఇటు ఆత్మని మీరు గర్దించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి సంఘాలను కట్టుకుని కుటుంబాలని కట్టే తండ్రి నుంచి భారం బిడ్డలకు దయచేయండి సేవకులకి. అయ్యా తండ్రి ఆఖరిలో వచ్చేటప్పటికి విసుకొని మాట్లాడటం అలాంటివి మేము చూస్తున్నాం ప్రభా. తండ్రి నేను మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభా. తండ్రి నేను అలాగా వెళ్ళిపోవటము అలాంటి పనులు చేస్తున్నారు. అయ్యా తండ్రి నేను మీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారంతో ఉన్న బిడ్డలను ప్రభా మీ సహాయం తీసుకోవాలండి. అంతేకాదు తండ్రి మా దగ్గర ఉన్న నీ బిడ్డలు మేము తండ్రి మేము పంచుకునే వాక్య భాగాలు తండ్రి మేము అంశాలు తండ్రి వాళ్ళ హృదయాలను తాకేటట్టుగా ఇటు ప్రిపరేషన్ కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక్కొక్కరిని ప్రభా తండ్రి వాళ్ళు తీసుకున్న అంశాలని చక్కగా ప్రిపేర్ అవడానికి మీరు కూడా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. మీ సహాయం దయచేసి నడిపించమని కోరుకుంటున్నాం. మీరే మహిమ పొందమని బతిమలాడుకుంటూ ఇగో తండ్రి నేను భాస్కర్ సంవత్సరం దయచేసినందుకు నీకు ఎంతో వందనాలు. వీళ్ళ జీవితాన్ని కార్యం చేసి మహిమ పొందండి. ఇచ్చిన తండ్రి ప్రేమించి తనకి ఇచ్చిన తండ్రి భార్యను బట్టి ప్రదర్శన బట్టి వందనాలు, కుమారుని బట్టి వందనాలు, సోనుని బట్టి అయ్యా తండ్రి జీవించాల్సిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు ప్రభా. అంటే అంకులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న కుటుంబీకులు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభా. రీతిగా బదలీ కోసం ప్రార్థిస్తున్న తనకి ఇచ్చిన కుమారులు కూడా ఈ కార్యమర్శ వారికి చేయని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దాసులకు ఇచ్చిన తలాంతం గొప్పగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి నేను నాగరాజు బట్టి వందనాలు, ఇచ్చిన ఇద్దరు మూతులకు మాటలు బట్టి ఎంతో వందనాలు ప్రభా. తన శాలను బట్టి వందనాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకొని పరిచయం నిలబెట్టి మాకు వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. తల్లి సంపద కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ రాష్ట్ర జ్ఞాపకం చేసుకుని తన సమస్యలన్నీ కూడా ప్రభావ తండ్రి నేను సంపూర్ణంగా తండ్రి నేను అయ్యే సాల్వ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ సమయం కోసం మేము చూస్తున్నాం ప్రభా. ఒక సమయం నువ్వు కలిగిన వారుగా దేవున్నావు ప్రభా. తండ్రి నేను నీ సమయము ప్రభా తండ్రి తన జీవితంలో దయచేసి నడిపించమని కోరుకుంటున్నాం. ఆ రీతిగా తండ్రి కుమార్తె వివాహం విషయంలో కానీ కుమారుని అర్థం చేసుకునే విషయంలో కుమారు తండ్రిని అర్థం చేసుకునే విషయంలో మీ సహాయం దయచేసి నడిపించమని కోరుకుంటున్నాం. అయ్యా సహాయం చేయండి, నడిపించండి. అయ్యా తండ్రి తండ్రి నేను చక్రవర్తి కోసం ప్రార్థిస్తున్నాను, మాదిరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. శైలజ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. వాళ్ళ కుమారుడు భర్త కోసం ప్రార్థిస్తున్నాం, తల్లి కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి చక్రవర్తి తన ఆఫీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం తీసుకొస్తున్నాం ప్రభావ. ప్రభుత్వం తొందర లేకుండా ప్రభు దయచేసి నడిపించమని కోరుకుంటున్నాను. ఈ రీతిగా తండ్రి నేను ప్రభా విజయ కోసం ప్రార్థిస్తున్నాను, దాసుని జ్ఞాపకం చేసుకొని మోనిక కోసం ప్రార్థిస్తున్నాను, మోసెస్ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. వీడిని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి, మీకు చూపించడానికి మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డ కావాల్సిన హిమోగ్లోబిన్ అతని సహాయం చేయండి ప్రభా. నీ రాష్ట్ర తల్లిదండ్రులు బలహీనతలని కొన్ని పాసం తీసుకొస్తున్నాం, సహాయం చేసి నడిపించి చూపించమని ఖర్చులో గొప్పగా వాడుకొని పొందమని కోరుకుంటున్నాను తండ్రి. ఈ రీతిగా తండ్రి నేను ప్రభా ప్రార్థనకి వచ్చిన ఈ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మా పరిచయలో తల్లి మా రాకపోకల్లో తండ్రి మా ట్రైన్ పరిస్థితి జర్నీలో మీరు మాకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ సేఫ్ జర్నీ దయచేయండి. టైం ప్రకారం అందుకోవడానికి సహాయం చేయండి. టైం తిరిగి రావడంలో కూడా ప్రభావ అన్ని విషయాల్లో మీ సహాయం మాకు నీటిగా దయచేసి నడిపించమని కోరుకుంటున్నాం ప్రభావ. మీకు సంస్థ మహిమగా ఆరోపిస్తూ తండ్రి ఉపకారి మంచి వాతావరణం దయచేయండి, మంచి పరిస్థితి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు స్థితులు తెలుస్తూ మాకు సహాయపడుతున్న సేవకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభుపేట బహుమతి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా కలిగిన తండ్రి, కలిగిన దేవ, ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ కృపను కోరుకుంటూ
అంతట్లో తండ్రి మెచ్చుతున్న కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో పరిశుద్ధ గురించి సన్నిధికి రావడానికి మీకు వందనాలు చెల్లిస్తాం. తండ్రి తీసుకుంటున్న వాక్య భాగాన్ని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ ప్రియ దేవుడిగా ఉన్నారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మగా అయినా తండ్రి మమ్మల్ని కూడా త్రిత్వంలో అయినా తండ్రిలో శరీరము ఆత్మ ప్రాణము అయినా తండ్రిలో అయినా తండ్రి యొక్క త్రిత్వంలో 3 విషయాల్లో కూడా మేము పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్న దేవుడిగా ఉన్నాం. తండ్రి ఇదిగో అయినా తండ్రి ఇదిగో మాకు దయచేయండి తండ్రి అనేక సార్లు అయినా తండ్రి ఇదిగో ఆత్మశుద్ధంగా కానీ శరీరము బలహీనమైనట్టుగా తండ్రి ఇదిగో శరీర బలహీనతను బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్న పరిశుద్ధత నేను తండ్రిలో కలిగి ఉండే నా స్థితిని తండ్రిలో ఒప్పుకుంటూ ఇదిగో మీరు అక్కడ ప్రోక్ష కిందికి మనం తెచ్చుకుంటూ అక్కడికి పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది తండ్రి ఇదిగో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు మమ్మల్ని పరిశుద్ధతలోనికి ఆయన సంపూర్ణంగా నడిపించే దేవుడుగా ఉన్నా తండ్రి ఇదిగో సర్వసత్యంలోనికి నడిపించే దేవుడుగా ఉన్నా మిమ్మల్ని స్థితిస్తూ ఆరాధిస్తూ ఆయన తండ్రి ఇదిగో మీ కృపను కోరుకుంటూ అయినా తండ్రి ఇదిగో మాకు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో సంవత్సరాలుగా అయినా తండ్రి ఇదిగో నమ్మకత్వాన్ని నమ్మదగిన వారిని కానప్పటికీ తండ్రి ఇదిగో మీ నమ్మకత్వాన్ని మా పట్ల రుజువుపరుస్తూ తండ్రి ఇదిగో అనేక ప్రాంతాల్లో అయినా తండ్రి ఇదిగో రాష్ట్రంలో అవుట్రీచ్ లో అయినా తండ్రి ఇదిగో పిఓటీస్ లో అయినా తండ్రి పాస్టర్స్ పిఓటీ సండే స్కూల్ పిఓటీ అయినా తండ్రి యూత్ రిట్రీట్స్ లో అయినా తండ్రి ఇదిగో మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇవ్వనైనా తండ్రి మరి పరిచర్యను ఇంతవరకు జరిగించగలిగిన పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో మీరు పెట్టుకోవాలంటే చేతులు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో మీకు అనుసరించేదేవా ఆయన మరి తండ్రి ఇదిగో మనందరినీ పరిచర్య కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీకు చూపించగలిగిన ఆయన ఇదిగో నేను తండ్రి దాసులు మతానీయుల గారిని బట్టి తండ్రి ఇదిగో అన్నవరం ప్రాంతంలో నన్ను తండ్రి ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగో మీకు చూపించండి సహాయం తండ్రి మీ దాసులు తండ్రి ఎవరెవరిని లేట్ చేయాలో అయితే ఆ విషయంలో కూడా మీరు నడిపించి ఇచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. మీకు అనుకూలం చూపించండి తండ్రి. ఇదిగో మీ దగ్గర ఉద్దేశంలోనూ మీ సేవకులను ఇదిగోనైనా మీ తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన మీ సేవకులను తండ్రి ఇదిగో పరిచయం కొరకు నడిపించమని ఇదిగో ఆ కూర్చుకి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. ఇదిగోనైనా ఎవరైతే సంఘాలను అభివృద్ధి పరచుకోవాలని వారి పరిచయను నూతనమైన విధానంలో తండ్రి పక్కన మీకు మహిమార్థమై జరిగించాలని ఆశపడగలిగిన వారిగా మరి అతి సేవకులను మీ సన్నిధికి నడిపించండి. ఒక సమయానికి రాగలిగితే చూపించండి తండ్రి. మేము సమయానికి ఆరంభించుకోగలిగితే మీ సహాయం దయచేయండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తే నేను తండ్రి ఇదిగో ఆశ్రమైన మమ్మల్ని కూడా ఇదిగో మీ ఆత్మచేత అభిషేకించి శుద్ధపరుస్తుంది తండ్రి. ఆయన మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి ఇదిగో ఆయన మరి తండ్రి ఇదిగో మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు అద్భుత కార్యములు మీ మధ్యలో చేయమని ఆయన తండ్రి ఇదిగో అన్నాడు. హోస్టల్ ద్వారా పట్టుకున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు పరిశుద్ధులైనప్పుడు తండ్రి వారి మధ్యలో అద్భుతమైన కార్యములు నేను తండ్రి ఇదిగో స్వాస్థ్యాన్ని తండ్రి పుస్తకమైన నేను తండ్రి స్వతంత్రించుకుంటూ వచ్చినారు. ఇదిగో మేము కూడా మేము అడుగుకుంటే ప్రతి స్థలంలో మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడుగా ఉన్నారు. మరి తండ్రి ఇదిగో మరి అన్నవరం ఆ ప్రాంతంలో వస్తానైనా తండ్రి ఇదిగో మేము ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోవాలా, ఆ ప్రాంతాన్ని మీ కొరకై ఏర్పాటు చేయాలా, సిద్ధపరచాలి సేవకులందరినీ. ఇదిగో దాని కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ఇదిగో మీరు అక్క ప్రోక్షణ కిందికి మమ్మల్ని అందరినీ తీసుకొని వస్తుంటున్నా సహాయం చేస్తారు. పరిశుద్ధపరచుకోవాలి ఈ రీతిగా నేను తండ్రి మీకు అనుకరించుకుంటున్నాను. వేడుకుంటూ ఇదిగో నిదాసులందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. కోఆర్డినేషన్ చేస్తున్న నిదాసులు చక్రవర్తి గారిని బట్టి వందనాలు అయ్యా. జ్ఞానంతో నీకు సహాయం చేయండి తండ్రి. నేను లీస్ విషయంలో మీ కృప అనుగ్రహించండి. నిదాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి. ఈ రీతిగా తండ్రి చంద్రశేఖర్ సార్ని బట్టి వందనాలు. సార్ లీస్ విషయంలో కూడా మీ కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో సిద్ధపరచమని మేడం ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి తండ్రిని ప్రేమించిన కుమారుడు కుమార్తె బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సహాయపడతారు. మరి తండ్రి మరి సామాన్య కుటుంబాన్ని బట్టి వందనాలు. దాసుని కూడా బలపరచండి. కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయము. లీవ్స్ విషయంలో మీకు చూపించండి తండ్రి.
ఈ రీతిగా తండ్రి భాస్కర్ బట్టి సన్నిధికి వస్తుంటున్నాం. దాసుని సంవత్సరం దయాకిరీటం పెంచిన వందనాలయ్యా. దాసుని కూడా బలపరుచుకు చూపించుంటాను. ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దాచండి. ఆఫీస్ పనులను ముగించుకొని పరిచర్య కొరకై సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తే ఐదుగురు మీ కృపను కోరుకుంటూ ఈ రీతిగా రవి బ్రదర్ని బట్టి వందనాలు. దాసుని కూడా బలపరచు తన పనుల సహాయకారిగా నడిపించారు. నేను ఈ రీతిగా తండ్రి సోదరుడు విజయ్ కొరకు ప్రార్థిస్తుంటున్నా. దాసుని కూడా ల్యాబ్ విషయంలో మీకు చూపించండి. దాసుని కూడా పరిచర్య కొరకు సిద్ధపడమని మీరు సన్నిధిలో ప్రార్థిస్తూ సోదరు మోనిక కొరకు ప్రార్థిస్తుంటున్నా. మోజెస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలు కాపుదల భద్రత రీతిగా రవి బ్రదర్ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. కుమారులను జ్ఞాపకం చేసుకుని మనమని జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని నేను తండ్రి వీళ్ళను నేను తండ్రి మీ రక్షణ మార్గంలో నడిపించుకొని చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటాం. ఈ కాలంలో మీ కాడు కింద ఉన్నట్లుగా మీకు చూపించమని తండ్రి ఇదిగోని దాసుని పరిచర్యను బట్టి వీళ్ళని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటాం. దంపతులను బట్టి వందనాలు. దాసుని కూడా బలపరుచుకు చూపించము. ఇదిగో ఈ కార్యము తండ్రి నేను తండ్రి దాసుని జీతాన్ని జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంది. పరిచర్యలో కూడా తండ్రి నిలబెడతారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంది. నన్ను బట్టి తండ్రి సోదరు ప్రసాద్ కొరకు ప్రార్థిస్తుంటున్నా. దాసుని కూడా బలపరచును. మీకు చూపించండి తండ్రి. నేను తండ్రి మా పరిచర్యలో సహకారులుగా ఉంటున్నా ఇచ్చిన నీ సేవకులందరినీ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దాసులు నేను తండ్రి దేవేర్ గారు కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి ఏ ఉద్దేశంతో మీరు తమిళనాడు ప్రాంతానికి నడిపించినారో కొన్ని దయగల కార్యములు జరిగించి కృప చూపించింది తండ్రి. సంఘ సరిహద్దుల విషయాల పరిచయము వారి సంఘ పరిచర్యను మన తండ్రి చేస్తున్న బహిరంగ స్వార్థ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించు. ఈ రీతిగా లూకా గారికి ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. దాసుని కూడా బలపరుచుంటాను. ఈ రీతిగా మన తండ్రి అన్ని దాసుడు అన్నమాట తండ్రి చింతూరులో సేవకుడు కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అన్ని దాసుని బలపరచిన తండ్రి ఆయన మరి ఆయన దాసునికి ఏ ఉద్దేశంతో తండ్రి ఆపరేషన్ అనుమతించినారు మేము వెరగం కానీ ఇదిగో మీకు చూపించండి. దాసుడు బాధలో వెళ్తూ ఉన్నాడు. మీకు అనుకూలం చూపించండి. మీరే ఓదార్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి రీతి తండ్రి మీకు అనుగ్రహాన్ని కోరుకుంటూ ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన నష్టాలు చెప్పుకుంటూ ఇంతవరకు మా ప్రియులు చేసిన ప్రార్థనతో నేను కూడా ఏకీపిస్తూ ఆయన ముందున్న ప్రార్థన సమయాన్ని మీ కృప కలిగిన హస్తాలు చెప్పుకుంటూ ఒకసారి నతానీయులు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఈ రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన నష్టాలు చెప్పుకుంటే రాత్రికాల సమయంలో మా కుటుంబాల చుట్టూ కంచి కాపుదల భద్రత అనుగ్రహించండి. చక్కని నిద్రను అనుగ్రహించి తిరిగి రేపు ప్రభు దీని కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు అనే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. నమ్మకం తండ్రి ప్రేంగులకి రాజా నీ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ అయ్యా నేను కూడా మీ యొక్క రక్తంతో కనపడినటువంటి విధుల మధ్యలో అయ్యా మీ పాశానికి చేరడానికి నాకు అనుగ్రహించిన కృపకే నీకు వందనాలు. మీ నమ్మకత్వానికే మీ ప్రేమకై మీ దయకై అయ్యా నా ఎట్లా నా జీవితం ఎట్లా మీరు చూపినటువంటి దీర్ఘశాంతికునికై ఆ ఊరిమికై అయ్యా నిలిచిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా జీవితాల్లో మీకు కలిగినటువంటి ఉద్దేశాలు సంకల్పాలకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నమ్మకం ఏంటంటే బలహీనము పనికిరాని వారము విలువేయబడిన వారము ఈ లోకంలో పనికిరానటువంటి వాళ్ళు మనల్ని అయ్యా మీరు ఏరి కోరి అయ్యా నమ్మకం ఏంటంటే సమీకరించి అయ్యా ఒక జట్టుగా చేసి అయ్యా మీ యొక్క అయ్యా పరిశుద్ధమైనటువంటి కార్యముల కొరకు అయ్యా మీ యొక్క పని నిమిత్తం దేవా మేము వాడటానికి మీరు ఇష్టపడినందుకే మీకు వందనాలు. నమ్మకం ఏంటంటే ఈ లోకంలో ఎంతో మందికి లేనటువంటి ఆ యొక్క ధన్యతను ఎంతో మందికి లేనటువంటి ఆ భాగ్యాన్ని మా జీవితాల్లో ఇవ్వడానికి ఇష్టపడినారు తండ్రి. అయ్యా నమ్మకం ఏంటంటే ఆ యొక్క చిన్న పరిచర్యను నమ్మకమైన దేవా మేము అయ్యా తండ్రి నమ్మకంగా చేయడానికి కృపను చాలు చేసుకోండి దేవా, కరుణించండి తండ్రి, బలపరచండి దేవా. నమ్మకం ఏంటండి మా శక్తి సరిపోదు, మా యొక్క బలం సరిపోదు. నమ్మకం ఏంటండి మా యొక్క ఏది సరిపోదు తండ్రి. అన్నిట్లో అయ్యా బలహీనలో తండ్రి, చేతకాని వారు దేవా. అయ్యా కేవలం మీ మహిమ, అయ్యా మీ యొక్క కృప, మీ యొక్క నడుపుదల. నమ్మకం ఏంటండి అయ్యా మీ దాసం ద్వారా సెలవిస్తూ వచ్చినటువంటి ఆత్మ నడుపుదల, ఆత్మతో నింపబడినటువంటి జీవితాలు. నమ్మకమైన తండ్రి మాకు అనుగ్రహించండి తండ్రి. నమ్మకమైన దేవా పరిశుద్ధమైనటువంటి జీవితం, కడగబడినటువంటి పాత్రలుగా
నమ్మకమైన తండ్రి అయ్యా సహాయం చేయండి తండ్రి, కృపను అనుగ్రహించండి తండ్రి. ఆకారం లాంటి స్వభావం మా జీవితాల్లో ఎవరిలో ఉండకుండా సాయం చేయండి తండ్రి. బలపరచమని మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ కృపను వేడుకుంటున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ప్రేంగులు తండ్రి అయ్యా, మా యోగ్యతను బట్టి కాదు తండ్రి, మీ యోగ్యతను బట్టి, మీ యొక్క మంచితనాన్ని బట్టి అయ్యా, మీ యొక్క పరలోక సంకల్పాన్ని బట్టి నడిపించండి. మమ్మల్ని సరిచేయండి, క్రమపరచండి తండ్రి. ఇదిగో దేవా, మమ్మల్ని అందరినీ మీ యొక్క అధికారం కిందకి, మీ సిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా అయ్యా, ఇంకనూ మీ యొక్క అధికారం కిందకి తీయబడినటువంటి మా యొక్క స్వభావాలు, ఇంకనూ మీ యొక్క అధికారం కిందకి తీసుకురాబడినటువంటి మా యొక్క తలంపులు, మా యొక్క అయా ఇచ్చలు, శరీరం అయ్యా మీ అధికారం కిందకి తెస్తుండగా కృపను అనుగ్రహించండి. మీ శిరసత్వం కిందకి తెస్తుండగా సాయం చేయండి తండ్రి. క్రమపరచండి, సరిచేయండి, వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కేవలం మీ నామం మహింపరచబడాలా అయ్యా, మీరు హెచ్చించబడాలా, మేము తగ్గించబడాలి తండ్రి. నమ్మకమైన దేవా అయ్యా, అక్కడ పాస్టర్స్ మధ్య ఏం మాట్లాడాలో మీరు మా నోట్లో మేము మాటలు ఉంచండి తండ్రి. అయ్యా, జీవం కలిగిన మాటలు, నమ్మకమైన దేవా, ప్రేంగులు తండ్రి, జీవాధిపతి తండ్రి, కృపను అనుగ్రహించండి దేవా. అనేక హృదయాలు అయ్యా, నమ్మకమైన తండ్రి, వారి జీవితాల్లో, వారి సంఘాల్లో, వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి కొరవలు అయ్యా, నమ్మకమైన తండ్రి, మీరు మాత్రమే ఎరిగిన దేవుడు తండ్రి, సరిచేయగలిగిన దేవుడు, కృపను అనుగ్రహించగలిగిన దేవుడు తండ్రి. నమ్మకమైన దేవ, వారి సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు, స్త్రీలు అయ్యా, నమ్మకమైన తండ్రి, పిల్లల మధ్యలో పరిచర్యలు అయ్యా, ఆరాధన జీవితం అయ్యా, మిమ్మల్ని స్తుతించేటటువంటి పరిచర్యలు, గుడికలు, నమ్మకమైన తండ్రి, సువార్త పరిచర్య, నమ్మకమైన తండ్రి, అవన్నీ జరగటానికి మీ యొక్క కృపను కోరుకుంటున్నాం, మీ యొక్క దయని వేడుకుంటున్నాం తండ్రి. సండే స్కూల్ పరిచర్యకి ఎంతమంది అయితే మీరు నిలబెట్టుకుని ఉన్నారు, వారందరిని బట్టి మీకు వందనాలు. బలపరచండి తండ్రి అయ్యా, సరిచేయండి తండ్రి, కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా, నమ్మకమైన తండ్రి, చిన్నపిల్లల జీవితాల్లో తండ్రి అయ్యా, ఆ యొక్క చిన్నతనంలోనే మీ యొక్క వాకి బీజం వారి హృదయాల్లో నాటపట్టడానికి అయ్యా, వచ్చే తరాన్ని మీ కొరకు నిలబెట్టగలిగేటటువంటి వారిని అయ్యా మీరు సమీకరించండి, మీరు లేవనెత్తండి, మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రానైనటువంటి యువజనులను బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి. అయ్యా, వారి జీవితాల్లో శత్రువుకి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఉద్దేశాలను, ప్రణాళికలను యేసుక్రీస్తు ఏర్పరుస్తున్నాం, లయపరుస్తున్నాం. మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు వారి హృదయాల్లో, వారి జీవితాల్లో నెరవేర్చబడటానికి సాయం చేయండి. అనేకులు సువార్థికులుగా, పరిచారికులుగా లేకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆ ప్రాంతం అంతటి మీద తండ్రి మీ యొక్క పరిశుద్ధ నామాన్ని ఉచ్చరిస్తుండగా శత్రు సాతాను యొక్క అంధకార శక్తులను యేసునామంలో దూరపరుస్తున్నాం, కృపను అనుగ్రహించండి, లయపరుస్తున్నాం, సాయం చేయండి. అయ్యా, మేమందరం తండ్రి ఆత్మతో నడిపింపబడిన వారంగాను అయ్యా, మీ కొరకే గొప్ప కార్యాలు చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవ, శత్రు యొక్క ఆటంకాల నుండి, దాని యొక్క సమస్తమైనటువంటి అయ్యా, నమ్మకమైన తండ్రి అడ్డంకుల నుండి మిమ్మల్ని తప్పించమని అయ్యా మీ వైపు చూస్తున్నాం. అక్కడ మాకు సహకరిస్తున్నటువంటి నతానీయులు గారిని విపాసనలు ఎత్తిపట్టుకుంటుండగా ఆయనతో సహకరిస్తున్న వారందరినీ అయ్యా సమస్తమైన సిద్ధపాట్లు కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి, 28వ తారీఖు సాయంత్రం బయలుదేరి వెళ్తుండగా అయ్యా మీ కృపను కోరుకుంటున్నారు. ట్రైన్ లో వెళ్ళటానికి రావటానికి మీరు అనుగ్రహించినటువంటి కన్ఫర్మేషన్ మీకు వందనాలు అయ్యా. ఈ విషయాలన్నిటిలో అయ్యా పనిచేస్తున్నటువంటి, కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి చక్రవర్తిని అయ్యా జ్ఞానం అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. ప్రేంగుల తండ్రి, మహిళగిన రాజా, మమ్మల్ని స్థుతిస్తున్నాం, కనిపిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవ, మీ యొక్క చిత్తం, మీ యొక్క సంకల్పం మా జీవితాల్లో ఏదైతే ఉందో అందులోకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా సంపత్తు మీ యొక్క కుటుంబ పరిస్థితిని మీ పాశాంగులు ఎత్తి పట్టుకుంటున్నది. మీరంతా ఈ నమ్మదగిన దేవుడు అయ్యా, మీ నమ్మకత్వానికి మేము చూస్తున్నది సహాయం చేయండి. నమ్మకమైన దేవ, విజయ వాళ్ళ కుటుంబంలో తండ్రి ఆ యొక్క తండ్రి సిస్టర్ ఉన్నటువంటి పరిస్థితిని అయ్యా బలపరచండి, కృపను అనుగ్రహించండి. నమ్మకమైన దేవ, ఆరోగ్యరాత్రాలుగా ఉండటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో వారిని బట్టి మేము వైపు చూస్తున్నాం. ప్రేంగుల తండ్రి, మేము ముఖ్యంగా నమ్మకమైన తండ్రి, నా దేశ రక్షణ కొరకే నీ పాదాలు పట్టుకుంటున్నాము. నా దేశ నాయకుల్ని, అధికారుల్ని మీకు అధికారం కిందకి తెస్తుండగా జ్ఞానం అనుగ్రహించండి, వారి హృదయాలు సంధించబడలాగా సాయం చేయండి. నమ్మకమైన దేవా, కోత విస్తారంగా ఉండగా పని వారి కొరకే మీ పాదాలు పట్టుకుంటున్నాను దేవా. ఎంతమంది అయితే పరిచారకులు అయ్యా, సువార్థికులు మీ యొక్క పిలుపునందుకొని అయ్యా వివిధ ప్రాంతాల్లో, కుగ్రామాల్లో
అయ్యా నిలబడి సేవ చేస్తున్నారు. వారి చేతులను బలపరచండి. మీ యొక్క పరిపూర్ణమైన చిత్తంలో ఉండేలాగిన అయ్యా అనేక ఆత్మను మీ పాసానికి సమకూర్చబడే వారిగా ఉండటానికి సాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే నమ్మకం దేవా మీ యొక్క నామం నిమిత్తం హింసింపబడుతున్నారు, దూషింపబడుతూ చెరపడుతూ అయ్యా చెరలోని బంధకాల ద్వారా వెళ్తున్నారు, అవమానం నిందను భరిస్తూ సాక్షులుగా ఉన్నారు, సమస్తమును కూలిపోయిన వారిగా ఉన్నారు. అయ్యా వారందరిని బట్టి మీ పాదాలు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి. జాలి చేసుకోండి తండ్రి, కరుణించండి దేవా, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవా మీ నమ్మకత్వాన్ని బట్టి మీ మంచితనాన్ని బట్టి మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి తండ్రి, కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రేంగులిగిన రాజా ఈ యొక్క సమయంలో తండ్రి నమ్మకమైన దేవా అనాథులు దిక్కులేని వారిని ఎదురండి అయ్యా, నిలవాశ్రయం లేని వారిని అయ్యా నిరాశల్లో నిట్టూర్పుల ద్వారా వెళ్తున్న వారిని మీ పాసనదిలో ఎత్తి పెట్టుకుంటున్నాం. సహాయం చేయండి తండ్రి, ఆదరించండి, కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి దేవా. వ్యాధిగ్రస్తుల్ని అయ్యా నమ్మకమైన తండ్రి, మరణ శైలిలో ఉన్న వారిని నమ్మకమైన దేవా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధింపబడుతున్న వారిని మీ పాసనదిలో ఎత్తి పెట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కృపను అనుగ్రహించండి, జాలి చేసుకోండి తండ్రి. బంధకాల్లో చెరలో హింసల ద్వారా వెళ్తున్న వారు నమ్మకమైన తండ్రి, సాతాన బంధకాల్లో శత్రు సాతాన యొక్క సంఖ్యలలో ఉన్న వారిని అయ్యా వారి విడుదలను బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీరు విడుదల చేసే దేవుడు దేవా. అయ్యా కృపను అనుగ్రహించండి, ప్రతి ఒక్కరి హృదయాలను ప్రాసెస్ పెట్టుకుంటుంది అయ్యా మీరు సంధించండి, కృపను అనుగ్రహించండి తండ్రి. నమ్మకమైన దేవా ఈ సమయంలో దేవా యవనస్తులను ప్రాసెస్ పెట్టుకుంటున్నాను తండ్రి. సాతాన అనేక రకాలైనటువంటి ఉచ్చులో మట్టిలో అయ్యా వారిని తండ్రి నరకం వైపు నడిపిస్తుండగా అయ్యా దాని చిత్తాన్ని దాని ఉద్దేశాలను వారి వారి జీవితాల్లో నుంచి దూరపరచండి, లయపరచండి తండ్రి. మీ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు వారి జీవితాల్లో స్థిరపరచులాగా ప్రతి ఒక్క హృదయాన్ని విశ్వాసాన్ని నెట్టుకొట్టుకుంటుండగా సాయం చేయండి తండ్రి. ఇది భూమిలో ఉన్నటువంటి వారిని ప్రాణపాయాల్లో ఉన్న వారిని అయ్యా నమ్మకమైన తండ్రి మీ పాసాన్ని ఎత్తుకొట్టుకుంటున్నాను తండ్రి. ఈ సమాధానాన్ని కర్తదేవా సమాధానం చూపించండి తండ్రి, కృపను అనుగ్రహించండి దేవా. ఇది భూమిలో ఉన్న వారిని మీ పాసాన్ని ఎత్తుకొట్టుకుంటున్నాను తండ్రి. ఇశ్రాయేలు యొక్క భద్రత బట్టి అయ్యా మీ యొక్క అయ్యా యెరూషలేము యొక్క సమాధానం బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఈ సమయంలో తండ్రి మీ వైపు చూస్తూ నమ్మకమైన దేవా మమ్మల్ని ఐక్యపరచమని సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీ పాసనది రాత్రి చెప్పుకుంటూ అయ్యా మీ నమ్మకమైన హస్తాలు తెచ్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క హస్తాల్లో పెడుతుండగా అయ్యా జాలి చేసుకొని కరుణించమని అయ్యా మిమ్మల్ని సిద్ధపరచమని సరిచేయమని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.